మనిషిలో మనస్సులో ఉండే భావాలని సరికాని భావాలను తుడుచుకోవటం అంటే ఆషామాషి కాదు. అది పెద్ద సైన్స్. ఎందుకంటే ఐ యామ్ స్పిరిచువల్ సైంటిస్ట్. నేను మనసు మీదే అనేక పరిశోధనలు చేశాను. కాబట్టి చెప్తున్నాను. ఈ మనస్సు మాయామృగం. నమ్మకూడదు దీన్ని. చిటుకున ముంచుతుంది మనల్ని. ఎవరేం చెప్తే అది వింటాం. వాళ్ళు ఇది చెప్పారు. ఇది ఎంత మటికి కరెక్టు. ఇది నిజమా కాదా? రెండవ వైపు విన్నామా లేదా? ఈ శోధన ఉండదు. టక్కున వాళ్ళ మాటలు వింటాం. మనం 2 మాటలు మాట్లాడేస్తాం. అక్కడ తల్లైనా, తండ్రైనా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డ అయినా ఎవరైనా సరే ఒక మాట చెప్పినప్పుడు ఆలోచించుకోవాలి. మన బుర్ర మనకు లేదా? మన జ్ఞానం మనకు లేదా? బంధువులైనంత మాత్రాన, రక్త సంబంధికులైనంత మాత్రాన వాడు చెప్పిన ట్రూతా? పత్రి గారు చెప్పిన తప్ప నేను ఈ ప్రపంచ అనంత విశ్వంలో ఎవరి మాట వినను. ఆయన ఒక్కటే మాట వింటా. నాకెవరు కనెక్ట్ అవ్వరు. వాళ్ళెవరు సత్యంలో లేరు. అన్నీ తెలిసిన ఆయన మన దారిని నిర్దేశిస్తాడు ఆయన. ఆయన ఒక్కడే మనల్ని నిర్దేశించేది. మనకు తెలిసిన దైవం ఆయన. మనలో నడిచిన దైవం ఆయన. మన కళ్ళ ముందు ఉన్న దైవం ఆయన. దానిని మనం ఉపయోగించుకోవాలి. మన ఎదుగుదల. 10 మంది మంచి చేద్దాం. ధ్యానం చెప్తాం. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలా, అన్నం పెట్టకపోయినా పర్వాలా. ధ్యానం చెప్తాం.